ఆన్ చేయండి. ఆన్ చేసినావా? మనకు ఫస్ట్ ఉంది కదా, ఇట్లా ఆన్ చేసినాక స్టార్ట్ చేసుకోవాలి. బొమ్మ కొడుతుంది కదా ఫస్ట్, ఇది అదేమో సీట్ బెల్ట్. అది ఇక్కడ డోర్ లాగా తెలుసుకుని ఉంది కదా, ఇట్లా డోర్ తెచ్చినాం కాబట్టి మనకు డోర్ సిగ్నల్ పడతలేదని చూపిస్తుంది. అది డోర్ తెచ్చినప్పుడు మామూలు వేసినప్పుడు కానీ ఆన్ చేయాలి. అది సీట్ బెల్ట్ది. సెకండ్ది అది డోర్ పల్లె అని చూపిస్తుంది. ఇది ఉంది కదా మనకు, ఈ ఫస్ట్ ఇట్లా ఆయిల్ చుక్కదనమాట. ఆయిల్ అంటే ఇంజన్ ఆయిల్ ఉందా లేదా అనేది. సెకండ్ది అది బ్యాటరీది. బ్యాటరీ కూడా ప్లస్ మైనస్ ఉన్నది, ప్లస్ మైనస్ ఉంది కదా, బ్యాటరీలో కరెంట్ ఉంటేనే మనకు బండి స్టార్ట్ అవుతుంది. కిందిది ఎల్లో లైట్ లాగా ఇట్లా ఉన్నది కదా, ఇది ఎయిర్ ఫిల్టర్ అనమాట. గాలి పీల్చుకుంటుంది అనమాట. మనం ఆన్ చేసినప్పుడు గాలి పీల్చినప్పుడు వస్తుంది. ఇది హ్యాండ్ బ్రేక్. ఇది ఉంది కదా, ఇది హ్యాండ్ బ్రేక్ అనమాట. హ్యాండ్ బ్రేక్ అంటే మనకు ఇవన్నీ పని చేయాలి. బ్రేక్ ఇవన్నీ హ్యాండ్ బ్రేక్ ఉంటే తీసిన సేమ్ ఆయిల్ వచ్చిందనుకో హ్యాండ్ బ్రేక్ ఉన్నట్టు అయిపోయినట్టు అనమాట. ఇట్లా తీసినప్పుడు ఏం లేకుంటే చూసుకోవాలి. అలా బ్లింక్ అవుతుంది ఆయిల్. ఇట్లా సేమ్ ఇది తీసినా కానీ అట్లనే వచ్చింది అనుకో, లోపల ఇంజన్ కాడ ఆయిల్ అయిపోయినట్టు అనమాట. మనం మీకు చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఇట్లా ఇట్లా ఉందనుకో అట్లా. అవన్నీ సీట్ బెల్ట్ది, డోర్ పర్లేదు, ఆయిల్ది. ఇక్కడ ఉంది కదా మనకు ఆర్పిఎం మీటర్ ఉంది కదా, ఈ ఆర్పిఎం మీటర్ బ్యాటరీకి కనెక్షన్ ఉంటుంది. ఆర్పిఎం మీటర్ పనిచేస్తే బ్యాటరీ అనేది ఉంటుంది అనమాట. సరేనా? ఇప్పుడు క్లచ్ తొక్కి స్టార్ట్ చేయండి. బండి పోయినాయి కదా, ఆ గుర్తులన్నీ పోయినాయి కాబట్టి మనకు బండిలో ఏం ప్రాబ్లం లేదు. మనం ఇప్పుడు ఏం వచ్చింది, ఒకటి హ్యాండ్ బ్రేక్ తీయలేము, ఒకటి సీట్ బెల్ట్ వచ్చింది, ఒకటి నేను డోర్ సరిగ్గా వేయలే, అట్లా వస్తాయన్నమాట. ఇవన్నీ మనం ఈ డోర్ వేసినాం, ఆ సీట్ బెల్ట్ పెట్టుకున్నాం అనుకో, అక్కడ ఇంకేం లేవు, నీకు కనిపిస్తలేవు కదా, అవునా? అంటే కరెక్ట్ ఉన్నట్టు అనమాట. మనం ఇప్పుడు ఏం వేయలే, సీట్ బెల్ట్ పెట్టుకోలేము కాబట్టి అది ఒకటి ఉందన్నమాట. సీట్ బెల్ట్ది అది చూసుకొని పెట్టుకోవాలి. పెట్టుకుంటే డాష్ బోర్డ్లో ఏం లేవు అంటే ఏం లేదంటే కరెక్ట్ ఉన్నట్టు. స్టార్ట్ అయినాక అట్లా బ్లింక్ అవుతుంది అనుకో, నీకు ప్రాబ్లం ఉన్నట్టు. ఇట్లా వచ్చిందా? అట్లా అనమాట. నువ్వు డోర్ సరిగ్గా వేసినావు అనుకో అది ఇట్లా పోతుంది. అది చూసుకోవాలన్నమాట మనకు. ఇక్కడ మనకు బండి స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు బండి స్టార్ట్ చేసినప్పుడు ఆర్పిఎం మీటర్ లేస్తుంది కదా, ఆర్పిఎం మీటర్ లేచినప్పుడు ఏమవుతుందంటే మనకు బ్యాటరీ ఛార్జ్ అవుతున్నట్టు లెక్క. అది ఒకవేళ జీరో పడ్డదనుకో డైమో మోటార్ పోయినట్టు అనమాట. బ్యాటరీలో కరెంట్ ఉండదు, ఆటోగిట్లో వస్తుంది. ఇంకోటి ఇక్కడ సిహెచ్ ఉంది కదా, సి ఉంది కదా, ఇక్కడ హెచ్ ఉంది కదా. మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట. మనకు రేడియేటర్ ఫ్యాన్ లోపల తిరుగుతుందా లేదా అనేది. అది ఏమైతే మనం ఫుల్ అయ్యకుంటే తాడిగీత వరకు పోతుంది. ఈ తాడిగీత పోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ వరకు కిందికి ఉందనుకో కరెక్ట్ ఉంటేనేమో కరెక్ట్ ఉన్నట్టు అనమాట. పైకి పోతుంది అనుకో తాడిగీత దాటి, అప్పుడు ఇంజన్లో ప్రాబ్లం వస్తుంది. అక్కడ రెగ్యులేటర్ ఫ్యాన్ అన్న తిరగట్లేదు, లేదనుకో వాటర్ అన్న అయిపోయినాయి అనమాట. ఈ రెండు కరెక్ట్ ఉంటే ఇక బండి ఎంత దూరం అయినా పోతుంది. ఈ గీత దాటి పోవద్దు. 1 2 3 ఉంది కదా, 3 గీతలు ఉన్నాయి కదా, ఆ మధ్యలో వరకే ఉండాలి. ఎంత ఉన్నా బాక్స్ ఫుల్ అయిపోవద్దు. పైకి పోతుంది అనుకో ఏమవుతుంది, ఆ గీత దాటిపోయి బాక్స్ ఫుల్ అయిందనుకో అప్పుడు మనకి ఇంజన్లో ఏదో ప్రాబ్లం. అట్లనే తీసుకొని పోయినా అనుకో ఏమవుతుంది, ఇంజన్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. హెచ్చు కాననేది బాక్స్. ఇప్పుడు ఒకటే బాక్స్ ఉంది కదా, జర సేపు అయితే ఇంకో బాక్స్ నిండుతుంటుంది. అట్లా మనకు ఇదేమో ఫీల్డ్ అనమాట. డీజిల్ ఉంటే డీజిల్ పోసుకోవచ్చు, పెట్రోల్ ఉంటే పెట్రోల్ పోసుకోవచ్చు. సరేనా? అది ఇంజన్ అనమాట. ఇక్కడ మనకు కదా బ్లూలో ఉంటేనేమో చల్లగాలి వస్తుంది, ఈ రెడ్లో ఉంటే వేడి వస్తుంది మనకు. ఇక్కడ ఇది ఉంది కదా, 2 లైట్లు ఆన్ ఉండాలి మనకు. ఇది బ్లోర్ ఇది ఉంది, ఇది 2 లైట్లు ఆన్ చేసి అప్పుడు మనం ఇది తిప్పినామనుకో ఏసీ అనేది వస్తుంది. బండి ఆన్లోనే ఉండాలి. ఉంటే మనకి ఇట్లా ఏసీ అనేది వస్తుంది. సరేనా? ఇది ఏసీ ఉంటుంది. మళ్ళీ ఇది తిప్పి ఇక్కడ పెట్టినామనుకో హీటర్ వస్తుంది, అంటే వేడి గాలి వస్తుంది. ఈ 2 ఆన్ ఉంటేనే మనకు ఇట్లా సలాగా వస్తుంది. మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. వస్తుంది ఇది కళ్ళకు కాళ్ళకు వస్తుంది, 2కి వస్తుంది. తలకు వస్తుంది, కాళ్ళకు వస్తుంది. ఓన్లీ కాళ్ళకు వస్తుంది. ఇది అద్దం పైన పోతుంది. అద్దం పైన అంటే మనం వర్షం పడుతుంటే లోపల ఫాగ్ వస్తుంది కదా, అప్పుడు ఇది తిప్పి ఇక్కడ పెట్టుకోవాలి. ఆడ ముందర ఓళ్ళు ఉంటాయి, ఆ ఓళ్ళు అనేది ఏమవుతుంది, గాలి వస్తుంది కదా, అందుకు అప్పుడు ఫాగ్ రాదు. మనం అద్దాలు మొత్తం వేసుకుంటాం కదా వర్షం పడ్డప్పుడు, ఈ బయటి గాలి లోపల గాలి ఆడదు. ఆడనప్పుడు ఏమవుతాయంటే ఫాగ్ వస్తుంది లోపల. కొంచెం ఏసీ వేసుకున్నాం అనుకో ఇదంతా ఫాగ్ మామూలుగా అయిపోతుంది అనమాట.
అట్లా నువ్వు ఇష్టం ఎప్పుడైనా వేసుకోవచ్చు. నీ ఇష్టం, వేడి గాలి అంటే వేడిగా, చల్లగాలి అంటే చల్లగా చూసుకోవాలన్నమాట. ఇది పార్కింగ్ లైట్. పార్కింగ్ లైట్ అంటే ఏముంటుంది, మనకు బండి రోడ్డు మీద ఆగిపోయినా ఎక్కడన్నా లేదా పక్కన ఆపిన చీకట్లా అప్పుడు మనం పార్కింగ్ లైట్లు అన్నీ వేసుకోవాలి. రోడ్డు పైన నది రోడ్లు ఆగిన లైట్లు వేసినాం అనుకో బండి ప్రాబ్లం ఉన్నదని పక్కకి వెళ్ళిపోతారు అనమాట. పంక్చర్ అయినా స్టార్ట్ కాకుండా ఏమైనా పార్కింగ్ లైట్లు అనేది వేయాలన్నమాట. బాగా వర్షం పడుతూనే వేసుకోవచ్చు, ఎందుకంటే లైట్ వచ్చిపోతుంటుంది కదా, అప్పుడు వస్తుంది అనమాట. అప్పుడు ఇండికేటర్ పనిచేయదు, ఎందుకంటే లెఫ్ట్ వస్తుంది రైట్ వస్తుంది కాబట్టి పనిచేయదు అనమాట. ఇది పార్కింగ్ లైట్లు అది ఉంటుంది అనమాట. ఇది వైపర్ది. వైపర్ అంటే ఇక ఇట్లా వచ్చిపోతుంది. స్లోగా వర్షం పడుతుంది అనుకో, ఒక సెకండ్ ఆగి తుడుస్తుంది అనమాట. ఇంకా కొంచెం స్పీడ్గా పడ్డాయనుకో ఇంకో లెవెల్ పెంచుకోవాలి. ఇంకా స్పీడ్ పడుతుంది అనుకో ఇంకా ఉంటాయి 3 లెవెల్లు ఉంటాయి అట్లా. సరేనా, ఇలా ఇలా అంటే వస్తుంది. ఈ అద్దాన్ని ఇప్పుడు మనం చూసుకోవాలంటే ఇక్కడ వాటర్ వస్తుంది అట్లా క్లీన్గా, ఇట్లా అన్నామనుకో క్లీన్ చేస్తుంది. ఇట్లా వాటర్ ఉంటుంది, ఇట్లా పైకి లేపాలి, వాటర్ వేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. అట్లా ఈ అద్దంది మనకు ఉంటుంది అన్నమాట. సరేనా, మనం వారానికి ఒకసారి తీసిన బండి నెలకు ఒకసారి తీసుకో అట్లా ఉంటుంది కదా. మనము వారంలో ఒకసారి తీస్తే బండి 10 నిమిషాలు స్టార్ట్ చేసి పెట్టామనుకో బ్యాటరీకి రీఛార్జ్ అవుతుంది అనమాట. రోజు తిరుగుతుంటేనేమో ఏమనిపించదు, బండి ఆల్రెడీ ఛార్జ్ అవుతుంటుంది. మనం వారానికి ఒకసారి అట్లా తీసేది ఉంటుంది కదా, బండి తీసేది ఉంటే ఒక 10 నిమిషాలు ఇట్లా స్టార్ట్ చేసి పెట్టామనుకో బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది మీకు. సరేనా, అట్లా మనం నడపాలని ఏం లేదు, 10 నిమిషాలు స్టార్ట్ చేసి పెడితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేయి, మళ్ళీ ఆన్ చేయి, ఆగా మళ్ళీ సేమ్ లైట్లు వచ్చేస్తాయి మనకు, ఇవన్నీ వస్తాయి. అట్లా ఫస్ట్ సార్ లాగా 2 సార్లు కీ ఆన్ చేసి ఆఫ్ చేసి అవసరం ఉంటుంది అనమాట. అట్లా డైరెక్ట్ ఆన్ చేయకుండా మళ్ళీ సేమ్ వస్తాయి, మళ్ళీ స్టార్ట్ చేస్తే సేమ్ పోతాయి అనమాట. అర్థమైనా, మళ్ళీ అది వస్తూనే ఉంటుంది. ఆన్ చేసినప్పుడల్లా మళ్ళీ ప్రాబ్లం ఉంది అనుకోవద్దు, మళ్ళీ స్టార్ట్ చేస్తే వెళ్ళిపోతాయి అనమాట. ఆన్ చేయి, అట్లా చిన్నగా ఆన్ చేయాలి, సెల్ఫ్ కొట్ట గట్టి ఒకటేసారి కొట్టద్దు, అట్లా అనమాట. మళ్ళీ వెళ్ళిపోతాయి అనమాట. నువ్వు తీయకున్నా సరే 10 నిమిషాలు రోజు వారంలో తీసుకుంటే బండి ఉంటుంది కదా, ఇప్పుడు 10 నిమిషాలు స్టార్ట్ చేసి పెట్టాలి, బండి అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. ఇది ఉంటుంది. మనకి ఇక్కడ రూబింగ్ లైట్ ఉంటుంది, ఇప్పుడు ఉంది కదా సెంటర్ ఉంది కదా లైట్, మనం ఆన్ చేసినాం అంటే ఎప్పుడు ఉంటుంది ఇది. ఇది మధ్యలోకి పెట్టాలి, మధ్యలోకి పెట్టినాం అనుకో ఏమవుతుందంటే డోర్ పడినప్పుడు ఇట్లా చూపిస్తుంది, ఇట్లా లైట్ వస్తుంది. అనుకో పోతుంది, ఆడ చూపిస్తుంది, ఇట్లా 100 ఉంటుంది. ఇట్లా పెడితే డోర్ పడ్డది లేదు నీకు తాళం తీసినప్పుడే వస్తుంది మనం. అట్లా మళ్ళీ ఇట్లా పెడితే కంటిన్యూ ఉంటుంది. అప్పుడు ఇక డోర్ పడ్డది చూపించదు, పడదు చూపించదు. మళ్ళీ డైరెక్ట్ వచ్చి బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అట్లా ఇండికేటర్ మనం ఆడ లెఫ్ట్ రైట్ ఉంటుంది. సరేనా, ఇంకా పైకన్ను పైకన్నాం అనుకో మళ్ళీ లెఫ్ట్ వస్తుంది మనకు. సరేనా, ఇప్పుడు ముందర ఇట్లా తిప్పుకో దీన్ని, అట్లా తిప్పు. అట్లా తిప్పుతేనేమో హెడ్ లైట్లు వస్తాయి నీకు పగలు కాబట్టి కనిపించే స్తంభం మీద పడ్డది లైటు. సరేనా, అట్లా లైట్లు వచ్చి పోయేది ఉంటుంది, చూసుకోవాలి మనకు. సరేనా, లైట్ అనేది అట్లా వేసినప్పుడు వస్తుంది, చూసుకొని లైట్ వేసుకోవాలన్నమాట. అన్నీ ఆప్షన్ ఉంటాయి, ఇండికేటర్ ఆప్షన్ ఉంటుంది, లైటింగ్ ఆప్షన్ అన్నీ ఉంటుంది. కిందికి దిగండి, దిగండి కిందికి. ఇవి ఉన్నాయి కదా వెనక్కి డోర్లు అయ్యి, ఇవి ముందర డోర్లు అయ్యి, ఇవి అద్దం మిర్రర్ లాక్. ఇదేమో లాక్ పడుతుంది, లాక్ పడదు. ఇప్పుడు ఉన్నాయనుకో ఇట్లా ఉంది కదా, ఈ లాక్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు ఓకే లాక్ చేయాలంటే ఈ లాక్ బంద్ అయిపోతుంది, ఓపెన్ కావు. మీన్ పోతలేవు, కిందికి వస్తలేవు కదా. ఇది మిర్రర్ లాక్ ఉంటుంది. మళ్ళీ ఇది వచ్చినామనుకో మనకి పని చేస్తాయి. ఇట్లా అట్లా చేసుకోవచ్చు మనం. సరేనా, ఇదేమో లాక్ పడిపోతుంది వెంబడే. మనం లాక్ వచ్చినామనుకో ఓపెన్ అయితే బంద్ అయిపోతాయి. మనం తెచ్చినాం కాబట్టి పడతలేదు, సౌండ్ వస్తుంది కదా. అట్లా నేను కట్టగా అట్లా ఉంది కదా, ఇట్లా ఉంటుంది, చేసుకోవాలి మనం. సరేనా, ఇదేమో వెనక్కి డోర్లు, ఇవి ముందు డోర్లు. ఇది లాక్ అన్లాక్, ఇది మిర్రర్ లాక్. సరేనా, ఇట్లా పడిపోతుంది.
పడిపోయింది అనుకో లోపలికి వెళ్ళలేదు డోర్ అప్పుడు బయటికి వెళ్ళి వెళ్తాయి రాదు. అందుకు చూసుకోవాలి, ఎందుకంటే పిల్లలకి ఇట్లా సతాయిస్తారు కదా, లాక్ చేసుకోవచ్చు మనం. చూసుకోవాలి, చైల్డ్ లాక్ అంటారు అన్నమాట. తీసుకుంటే మనం మనకేమో బ్రేక్ కొట్టినప్పుడు పడుతుంది ఇట్లా ఇక్కడ వైట్ కలర్ లైట్ వస్తుంది ఒకటి. వైట్ లైట్ వచ్చినప్పుడు ఏమైతే రివర్స్ గేర్ వచ్చినప్పుడు ఇక్కడ ఆరెంజ్ లైట్ వచ్చింది అనుకో నీకు ఇండికేటర్ కదా. బ్రేక్ మీద ఎప్పుడైతే